హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనం ఒక గ్రాండ్ డిజైన్ టాజల్స్ నేర్చుకుందామండి. నైట్ వీడియో చూసారు కదా, దానిలాగానే టాజల్స్ వచ్చి గట్టిగా కొంచెం లావుగా కట్ చేసుకోండి. నాకు ఈ శారీ కూడా ఇలానే వచ్చిందనమాట. అయితే దీనికి ఫ్యాబ్రిక్ యూజ్ చేయలేదులే, కానీ బీడ్స్ తోటే చేశాను. కావాల్సిన బీడ్స్ అని ఇవి ఓవెల్ షేప్లో ఉన్న వైట్ ఓవెల్ బీడ్స్ కొన్ని, అలాగే ఈ గోల్డ్ బీడ్స్ వచ్చి 1 mm సైజు, ఇంకా 3 mm వైట్ బీడ్స్ కూడా తీసుకున్నాం. ఓకేనా, ముందు వైట్ బీడ్ ఒకటి తీసుకొని 3 mm సైజ్ది ఇక్కడ లాక్ చేసేయండి ఇలా. ఓకేనా, తర్వాత ఓవెల్ తీసుకొని ఇది ఎంత దూరం వస్తుందో చూసుకొని అంతవరకు దీన్ని కూడా లాక్ చేసేయండి. మళ్ళీ వైట్ బీడ్ తీసుకొని దీన్ని కూడా లాక్ చేసేయండి. త్రీ అయినాయి కదా. మీరు తీసుకునే టాజల్ సైజు అంటే నేను కాస్త లావుగా తీసుకున్నా కాబట్టి నాకు ఇక్కడికి బాగా దగ్గరగా అయిపోతుంది అనమాట. అందుకోసం అనేసి నేను కొంచెం గ్యాప్తో తీసుకుంటున్నాను. కాబట్టి నేను ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా బీడ్ పెడుతున్నాను. ఓకేనా, ఒకవేళ మీరు చేసుకోవాలని అనుకోండి, సన్నగా ఉన్నవి 2 టాజల్స్ అయితే సరిపోతాయి. ఓకేనా, ఈ 3 బీడ్స్కి 2 టాజల్స్ వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తాను మీకు, కాకపోతే ముందే చెప్తున్నా అన్నమాట, అర్థం కావడం కోసం అంతే. ఇప్పుడు 4th వన్ కూడా సేమ్ ఇలానే పెట్టేసేయండి. మళ్ళీ లాస్ట్ వైట్ బీడ్ ఒకటి తీసుకొని దీన్ని కూడా ఇలాగే పెట్టేసుకుందాం. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత నేను దీన్ని ఇక్కడ ముడేసుకొని ఆపేస్తామా, వద్దులే, ఎక్కడి నుంచి కుట్టుకుంటూ వస్తా అంటే మీరు ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోండిలే, కానీ నేను ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ ఎక్కించాలి, ఎందుకు ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను నేనైతే. అయితే ఈ వైట్ బీడ్ ఇక్కడ ఉంది కదా, ఈ వైట్ బీడ్ లోపల నుంచి నీడిల్ తీయండి. ఇలా తీసేసి 4 ఈ గోల్డ్ తీసుకోండి. 3 వస్తుందా 4 వస్తుందా, ఒక్క నిమిషం, 3 చాలే. 3 గోల్డ్ బీడ్స్ తీసుకొని 1 వైట్ తీసుకోండి. తర్వాత మళ్ళీ 3 తీసుకోండి. ఓకేనా, ఇలా తీసుకొని ఇక్కడ వైట్ బీడ్ ఉంది కదా, దీని లోపలికి కూర్చోండి నీడిలు. ఓకేనా, ఇలా వస్తుంది. మళ్ళీ 3 గోల్డ్ బీడ్స్, 1 వైట్, 3 గోల్డ్. వైట్ బీడ్లోకి తీసుకురండి ఇలా. ఆ తర్వాత మళ్ళీ
ఇంకా ఇలా వస్తుంది. ఇది మనము మీకు కావాలనుకుంటే టాజల్ సిస్టమ్ లేని వాళ్ళు ఓన్లీ బీడ్స్ బోర్డర్ ఇలా రెడీ చేసుకోవచ్చండి. బాగానే ఉంటుంది ఇలా కూడా. ఓకేనా, మీకు నచ్చితే ఇలా ట్రై చేసుకోండి. ఇప్పుడు టాజల్ కావాలి అని అనుకుంటే ఏం చేద్దామనంటే, ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఇగో ఫస్ట్ ఇది ఒక ప్రాసెస్ అండి, ఇదంతా అల్లేస్తారు. నెక్స్ట్ ఈ సెకండ్ ప్రాసెస్ ఇదంతా అల్లేస్తారు. ఇప్పుడు థర్డ్ వన్ ఇప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నేను ఇది శారీకి మళ్ళీ ఇంకొకసారి కుచ్చుతున్నాను. ఓకేనా, కుచ్చేసి రివర్స్ తీసుకొస్తున్నా. అయితే ఇప్పుడు మీరైనా సరే ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈజీగానే వస్తుందండి, నాకు వీలు లేక కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ అందులోనూ స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఓకేనా, ఇలా తీసిన తర్వాత ఈ వైట్ బీడ్ వరకు తీసుకురండి నీడిలు. ఓకేనా, ఈ వైట్కి తీసుకొచ్చిన తర్వాత మీకు నచ్చితే ఇదొక్కటి ఇలా పెట్టేసుకొని చేసుకోవచ్చు. అంటే కంటిన్యూషను ఇదొక్కటి ఇక్కడ పెట్టేసి దీనికి వైట్కి కుచ్చాలి, మళ్ళీ ఇంకొక ఓవెల్ తీసుకొని వైట్కి కుచ్చాలి, ఇంకొక ఓవెల్ తీసుకొని వైట్కి కుచ్చాలి, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే నేనేం చేశాను అంటే ఈ ఓవెల్తో పాటు నేను టాజల్ కూడా తీసుకున్నాను. ఓకేనా, అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఇలా టాజల్ కడుతున్నా కదా, దీనికి నేను ఈ ఓవెల్ షేప్ కూడా తీసుకున్నాను. ఒకవేళ మీకు ఈ బీడ్స్ ఎక్కువగా లేవు, తక్కువగా ఉన్నాయి అని అనుకుంటే దీన్ని అవాయిడ్ చేసేయండి, లేదా హెవీగా ఉంది అని అనుకున్నా సరే దీన్ని అవాయిడ్ చేసేయండి. ఓకేనా, అవాయిడ్ చేసేసి ఓన్లీ ఇప్పుడు బీడ్ ఎలా అయితే పెట్టుకున్నామో టాజల్ పెట్టుకోండి, దాని ప్లేస్లో పెట్టుకొని ఇలా కుచ్చేసుకోండి అంతే. ఓకేనా, కుచ్చేసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పింది ఇదే అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద టాజల్ వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ టాజల్ రావాలని అంటే కొంచెం ఇరుకు అవుతుంది, అంటే హెవీగా అవుతుంది, కొంచెం దగ్గరగా కూడా అవుతుంది. కానీ అల్లేటప్పుడు ఏంటంటే కొంచెం బీడ్స్ దగ్గరగా క్రష్ అయినట్టుగా వస్తుంటాయి. అలా వస్తే మనకి చూడడానికి బాగుండదు కూడా. అందుకోసం అనేసి నేను ఒక బీడ్ పెట్టేసి వదిలేస్తున్నాను. ఇలా బీడ్ పెట్టేసి వదిలేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఇట్లా ఒట్టి టాజులు ఒకటి కట్టుకొని అయినా సరే మనం వదిలేసుకోవచ్చు. ఇలా ఒక్క టాజల్ అయినా కట్టుకోవచ్చు, లేదంటే ఇలా బీడ్ పెట్టైనా పెట్టుకోవచ్చు. ఇందులో మీకు ఏ స్టెప్ నచ్చినా సరే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏందనంటే, ఈ 2 ఉంది చూసారు, ఈ 2 ఇది ట్రయాంగిల్ షేప్లో రాలే మనకి, ఇలా వచ్చేసి ఇలా ఒకటి ఇదొక టాజిల్, మళ్ళీ ఇలా గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఒక టాజిల్, మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఒక టాజిల్, అంటే ఇది ఓన్లీ ట్రయాంగిల్ షేప్ వరకే నేను అనేది. ఓకేనా, ఇలా మోడల్గా కూడా మనం చేసుకోవచ్చు, లేదంటే ఇలా కంటిన్యూ అయినా సరే చేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఈ డిజైన్ మనము ఈజీగా చేసుకోవచ్చండి. ఓకేనా, ఈ ఓవెల్ షేపుల్లో అయితేనే మనకి ఇలా వస్తుంది. రౌండ్ అయినా కూడా వస్తుంది, కానీ దేని లుక్ దాందే కదా, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లోటు ఏందనంటే, ఈ ఓవెల్ షేప్ ఉన్న వైట్ బీడ్స్కి ఈ గోల్డ్వి చిన్నవైనవేమో అనిపిస్తుంది నాకు. పర్లేదు, బాగానే ఉన్నాయి అని అనుకుంటే మీరు కంటిన్యూ చేసేయండి, లేదంటే బీడ్స్ అయినా సరే సైజ్ మార్చేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా, చెప్పాను కదా, ఇగో ఇలా అయినా సరే ఈ ట్రయాంగిల్ అయినా సరే చేసుకోవచ్చు, ఈ ట్రయాంగిల్ అయినా సరే చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఏది నచ్చినా సరే మీరు ట్రై చేయండి. శారీకి చాలా బాగా వస్తుంది, గ్రాండ్గా వస్తుంది. ఓకేనా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. మరిన్ని మంచి ఐడియాస్ కోసం మర్చిపోకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.
మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా నాకు కూడా హ్యాపీ అనిపించిద్ది, ఇంకా కొత్తగా ఏదో క్రియేట్ చేయాలని కూడా అనిపిస్తుంటుంది కదా. మీరే హెల్ప్ చేయాలి దానికి, ఓకేనా. ఓకే అండి, మరి మార్నింగ్ నేను ఈ బ్యాంగిల్స్ చేసుకున్నాను, నా కోసమే. బాగున్నాయా? ఇది వచ్చి పీకాక్స్ మనకి విడిగా పీసెస్ దొరుకుతాయండి. వీటిల్లోనే ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయని చూపెట్టా కదా లాస్ట్ టైం. ఇలా దీనికి కూడా ఒక మంచి డిజైన్ అయితే చూసుకొని చేసేస్తాను, ఓకేనా. దీనికైతే మాత్రం ఇలా ప్లాన్ చేసుకున్నా. ఇలా చాలే, బాగుంటుంది రెగ్యులర్ యూజెస్కి, నా వీడియోస్ కోసం. ఓకే కదా, ఓకేనా. ఈ గట్టిగానే ఉంటాయండి, మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. 4 పెట్టేసి చేసేసుకున్నాను, ఓకేనా. అంతే. నాకు చాలా బ్యాంగిల్స్ ఎప్పటివో వేసుకుంటున్నా కదా, అవి పాడవట్లేదు, ఊడిపోవట్లేదు, గట్టిగా ఉంటున్నాయి మంచిగా. కానీ రోజు అవే వేస్తుంటే బోర్ కొడుతుంది, అందుకే ఇవాళ కొత్తవి చేసుకున్నాను. సరే మరి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాగానే ఉంది, చేసేయండి.